ఉంది చూసినారా? మీ సిస్టర్ లల్లి ఉంది చూసినారా? లల్లి మ్యాటర్ కింద తెలిస్తే అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. ఎంతసేపు వెయిటింగ్? ఆ మూలనే ఏం చెప్తాను? పోయి ఆడని దాక్కో, పోయి ఆడని దాక్కో. ముందు సైడ్ రామని చెప్పాను కదా, ముందు సైడ్ కదా రామని చెప్పాను. పోయి దాక్కో, పోయి దాక్కోవాలి. ఇప్పుడు నీకు ఎవరు వస్తారో తెలిస్తే నువ్వు అసలు ఈడ కూడా ఉండవు. దేనికి తెలుస్తుంది కదా. అయినా ఇటుపక్క ఎందుకు వచ్చి వెనక సైడ్ సార్ ఎవరు అతను తెలుస్తుంది నీకు. అయినా హుషారుగున్నావా? హుషారుగున్నావా? ఓసారి బ్యాక్ సైడ్ ఎవరు రామని దొబ్బుతే పడిపోవు కదా, దొబ్బుతే పడిపోవు కదా. ఎందుకు ఉండ చెప్తా. ఎవరు తమ్ముడు పచ్చని చేసుకో. ఎవరు? మన తమ్ముడే ఇక్కడ వర్క్ చేస్తాడు, మంచి పిల్లడు, చాలా హుషారు, ఫుల్. ఎవరు అనుకుంటాను నేను ఆడ షాప్ కాడ మామూలు కూల్ డ్రింక్ తాత ఇంటికాడ మీద పడినట్టు చూసినావా? ఎవరెవరు? మీ సిస్టర్ లల్లి ఉంది చూసినారా? మీ సిస్టర్ లల్లి ఉంది చూసినారా? సిస్టరే కదా, సిస్టరే కదా. వాళ్ళ హస్బెండ్ ఆయన. అది ఫోన్ చేయమని వెళ్దాం మాట్లాడు. మా చెప్పేసి వస్తాను. ఆయన బ్యాక్ సైడ్ కాదు, ఫ్రంట్ సైడ్ నుంచి రా. ఎందుకు బ్యాక్ సైడ్ మొన్న వచ్చావా? మాత్రం తెలియదు ఆ టైం వాళ్ళది. ఫ్రంట్ సైడ్ రా వెళ్ళి. ఎందుకు వచ్చాడు? ఎందుకో ఎవరి మీద డౌట్ ఉందని, ఎవరి మీద డౌట్ ఉందని తీసుకొచ్చా. చెప్పేటి నేను ఇంకా చెప్పలే, డౌట్ మీద ఉంది. ఆయన వేరే టెన్షన్లో ఉన్నాడు, టెన్షన్లో ఉన్నాడు. ఏదో వేరే వాళ్ళ మీద ఫుల్ సీరియస్ అవుతున్నాడు. దేనికి దేనికి చెప్పావా? ఎక్కడ ఉన్నారా? వస్తున్నాను, అక్కడికే వస్తున్నాను. అక్కడే ఉండు. నాటకాలు కానీ దిగుతున్నా ఏంటి? నాటకాలు కానీ దిగుతున్నా ఏంటి? ఎందుకు సీరియస్? అక్కడే ఉండు, నేను వస్తున్నాను. 10 నిమిషాల్లో ఉంటాను నేను. మళ్ళీ అటు ఇటు వెళ్ళావా చెప్తున్నాను. కాలు ఎరగకూడదండి, 10 నిమిషాలు అంతే. నేను చెప్పాను కదా 10 నిమిషాల్లో వస్తున్నాను నేను. అక్కడే ఉండు. పిలిపిస్తున్నాడు మనుషుల్ని. దేనికి? ఏందో వాళ్ళ మ్యాటర్లే. చెప్పేటి? నేనే చెప్పలేదు. ఆయపకి 2000 కావాలంట, ఊరితో ఇప్పించుకోవాలని. ఆయపకి 2000 కావాలంట, ఊరితో ఇప్పించుకోవాలని. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. తిట్టాఅనేది కూడా ఏందనుకోండి, వేరే వాళ్ళు 500 ఇచ్చింటే ఇవ్వలేదని వాడిని కొట్టి పిలిపిస్తున్నాడు. 8 మందిని, 500 రూపాయలకి 8 మందిని పిలిపిస్తున్నాడు కొట్టి. ఆ మనిషిని 500 ఈయన ఉండి ఇదే 500 కోసం చెప్పలేదు. ఏదో చెప్పేకి దానికోసం చెప్పవా? డాక్టర్ గురించి, డాక్టర్ గురించి ఏం చెప్పలే. 500 వేరే వాడు ఇవ్వాలంటే వాడు ఇవ్వలేదని చెప్పి 8 మందిని పిలిపిస్తాను కొట్టి. ఆ మనిషిన 8 మంది. ఇంకా లల్లి మ్యాటర్ కింద తెలిస్తే, లల్లి మ్యాటర్ కింద తెలిస్తే అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. నువ్వేం చెప్పలే కదా. నేనేం చెప్పి నాకేం అవసరం 5 స్టార్ వాళ్ళతో పెట్టుకునే? అదే కదా, 5 స్టార్ హోటల్ వాళ్ళు డాక్టర్ కదా. అయితే దండం పెడతాం బాబు, నువ్వు అలాంటి ఏం చెప్పక. మళ్ళీ ఇప్పుడు 2000 ఆయనకు కావాలంటున్నాడు, నాతో లేవు. ఒకవేళ ఇంకా 2000 లేదనుకో, ఒకటి సింపుల్. నువ్వు డాక్టర్ నీ క్లోజే కదా. క్లోజే. 5 స్టార్ హోటల్ అతను క్లోజే కదా. క్లోజే. ఇప్పుడు 2000 ఈ పిల్లోని తెలుసు అని చెప్తాను. వాళ్ళు అతనికి తెలిసి అవుతున్నా నేను చెప్తా అంట 2000 గురించి. 2000 కోసం ఇప్పుడు లేదు కదా నాతో. నాకు లేవు, ఏడిచేయాలి. అయితే ఏం చేయొద్దు, అయ్యేది అవుతుంది. మళ్ళీ నువ్వేం చెప్పవు కదా. అదేం చూస్తున్నావు మళ్ళీనా? చిరిగిపోతాయి కదా బట్టలు ఎట్టి. ఇప్పుడు మన 500 కొట్టికి బట్టలన్నీ చిరిగిపోతాయి మళ్ళీనా? ఎవరు బట్టలన్నీ చిరిగిపోతాయి కాదు, ఏందో మాట్లాడుతున్నారు చూడండి బ్రదర్. మళ్ళీ అతను దొరుకుతున్నావు ఏంటి? ఏమైంది? మామూలుగా నువ్వు ఫ్యామిలీ మ్యాటర్ వరకు వస్తే, ఫ్యామిలీ మ్యాటర్ వరకు వస్తే ఎంతవరకు పోతావు? మనకి గొడవలు చాలా డేంజరస్గా ఉంటుంది.
ఎంతవరకు పోతావు ఒకవేళ ఫ్యామిలీ మ్యాటర్ వరకు వస్తే? తలకాయలు తీసాడుగా సరే నేను పిలుస్తా. ఏమన్నాయి మామూలు పెడుతున్నాడు అన్న బాగా స్ట్రాంగ్ ఉన్నాడు, పొట్టగాళ్ళు ఎవరినన్నా అంటున్నాడు. ఇప్పుడే చిన్న పంచాయతీ ఉంది నాకు, ఒక్క 10 నిమిషాల్లో అయిపోద్ది. అది పంచాయతీ అయిపోయింది. ఇప్పుడు కాదని చెప్తున్నాను కదా, ఏంటి మనవాడు అన్నిసార్లు అడుగుతున్నాడు అంటే రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తాడు జనాలు. బిర్యానీ అన్ని ఉంటాయి. వెళ్ళిపోర్లే, ఇంకా వేరే పంచాయతీ పని ఉంది. నమస్కారం పెడతాను నీకు. పని ఉంది. నమస్కారం పెడతాను నీకు. నీకేం చెప్పలే కదా, చెప్పి వాడికి నీ దొమ్మల మీద అంతా ఆడిపోయి ఆడ పొలంలో ఆ లాస్ట్ పోయి ఎత్తుక్కో. అందరూ అలాగా ఎంత ఘోరంగా ఉన్నాడు ఇటు మనిషి. ఇప్పుడు వచ్చి చూడలేదు మనిషిని. కొన్ని లల్లీనన్నా చూసినావా? లల్లీని చూడలేదు. చూడలేదు నువ్వు? మా ఏరియాలో భారీ లేవమ్మా, అంత ఘోరమా? ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఫుల్ ఫ్యాన్స్ ఫాలో అయింది. ఇప్పుడు మొన్న సర్లే ఇవన్నీ ఎందుకులే కానీ ఇప్పుడు 2000 ఎట్లా? 2000 లేవు నా కాడ. లేవా? లేవు కాదు బ్రదర్, వచ్చా మళ్ళీ అతను పిలిస్తే వేటి మాట్లాడదామని. ఏం మాట్లాడతావు? డబ్బులు ఇవ్వాలి ఈ పిల్లోడు మనకి 2000. నేను అక్కడ అవ్వాలి మళ్ళీ 2000 అంటావు ఏంటి? ఎక్కడ ఇవ్వాలనుకుంటే నేను వేరే మ్యాటర్లోకి పోతా. నువ్వు 2000 అప్పు కింద ఫిక్స్ అవుతావా లేకపోతే వేరే మ్యాటర్లోకి పోమంటావా? అప్పుకే పోతావా? ఆలోచించుకో. 2000 డబ్బులు ఇవ్వాలా? ఇప్పుడు ఇస్తా అని పిలిపించినాడు, మళ్ళీ ఇస్తానవా? బ్రదర్ ఏం తెందిరండి. ముందు మన డబ్బులు ఇస్తాను. మీరు ఏం తెందిరండి బ్రదర్. ఇంకా జీతం రాలేదు బ్రదర్, వచ్చినప్పుడు ఇచ్చేస్తాను నేను. మరి ఎలా తీసుకున్నా? సరేలే, నీకు తెలిసిన 5 స్టార్ హోటల్ డాక్టర్ పిలిపి డబ్బులు ఇస్తాడేమో. మళ్ళీ అతని పేర్లో మళ్ళా నువ్వు నాకు సాబికొని టైం వేస్ట్ చేయొద్దు. బాబు దండం పెడతాను బాబు, నువ్వు అలాంటివి ఏం చేయక. బాబు దండం పెడతాను బాబు, నువ్వు అలాంటివి ఏం చేయక. అడగండి. నేను ఇస్తాను బ్రదర్, ఇంకా జీతం రాలేదు. ఇచ్చేవే డబ్బుల కోసం. నాకు మరిగా డబ్బుల దగ్గర మరి నేను చాలా దిక్కచ్చిగా ఉంటాను. ఆ కట్టు కర్ర ఏదో తీసుకొని గురు చెప్పు. ఏంటి రోజు ఉందా ఏంటి పంచాయతీ? నీతో పంచాయతీ ఏం లేదు, అదే మామూలుగా జీతం ఇంకా రాలేదు, ఇస్తాను. బయటికి తీసుకెళ్దాం. మళ్ళీ బయటికి పోయిద్దాంపా. బయటికి ఎందుకు? పని మీద అంట. పని ఉంది, చిన్న పని ఉంది, చూసి వచ్చి ఇస్తానని చెప్పాను కదా. చిన్న పని ఉంది, ఇస్తానమ్మా. చిన్న పనే పంపించేస్తాను. దేనికనా? చిన్న పని ఉంది. మరి దేనికి దానికి అంటే ఇచ్చేయాలి. అప్పుడు జీతం రాలేదనా? సరే టీ తాగి చూద్దాం. ఇప్పుడు టీ తాగదప్ప. మళ్ళా మొన్న వాని టీ గ్లాస్ చెక్కినావు గొంతులేక అట్లా చెక్కావు. వస్తాడేటి? ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ఉన్నాయి నీతో? ఇప్పుడు లేవు. ఫోన్ లో చూపి ఉంటే తీసుకుందామా? ఉన్నాయి కదా? తీసుకో. ఉన్నాయి కదా? ఉన్నాయి. మళ్ళీ ఇవ్వచ్చు కదా? సర్లే ఫ్రెండ్లీగా మాట్లాడుకో, వెనకాల కూర్చోపెట్టుకో. ఇంకోటి, ఇతనికి ఎవరు డాక్టర్లు పరిచయాలు, 5 స్టార్ హోటల్ పరిచయాలు కూడా ఉన్నాయి. రేంజ్ ఉందా? మరి నువ్వు నన్ను ఊరికే సాగబీక్కుంటాను. అదే మనోడి దగ్గర చెప్పనా కొద్దిగా? లేదు పరిచయాలు ఏం లేవు, ఊరికే అంటాను. కొట్టేసి అన్నదానికే కొట్టుకో. కొట్టేసి లేవా ఉన్నది తక్కువ. సరే కొట్టేసి నీ నంబర్ చెప్పాను. నాకు తెలుసులే నంబర్. నువ్వు కొంప ముంచిస్తావు, డబ్బుల కోసం వచ్చావేటే నువ్వు ప్రతిదానికి. డబ్బుల కోసం వచ్చావేటే నువ్వు ప్రతిదానికి. కాదు ఎట్లా మాట్లాడుతున్నాడు? కాదు మళ్ళీ చెప్పక తీసుకో, ఏదన్నా తీసుకో, అది కట్. అది చెప్ప. నువ్వు కూడా అలా కోపం పడిపోతే అలాగా. మళ్ళీ నీకు మంచిగానే కదా కొట్టి పాస్వర్డ్ కొట్టు. ఏటో డబ్బులు అలా పాత పాస్వర్డేనా? పాతదే. ఏటో అలాగా పాతానికి చిన్న. మళ్ళీ నువ్వు ఎందుకు దూరుతున్నావు? నువ్వు అతను ఎందుకు తీసుకొచ్చావు? లల్లి మ్యాటర్లోకి ఎందుకు దూరుతున్నావు? నీకు ఎవరు తీయమన్నారు? లల్లి అని నేను దాంట్లో నేను చెప్పొద్దని చెప్పాను. పెట్టు. నువ్వు కొంపలు ముంచిస్తున్నట్టున్నావు బాబు. అతను చూడు, అతను ఏంటి అలాగైపోతున్నాడు? మెంటల్ ఫుల్ బాగానా? అతను ఎందుకు తీసుకొచ్చావు అసలు? నీకు తెలిసి ఆల్రెడీ నీకు చెప్పాను కదా నేను. పని మీద వచ్చినా ఇట్లా వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాలనే విషయం పిలుచుకొచ్చిన. బాబు నువ్వు అస్సలు నన్ను బతకనవ్వా? ఎక్కడున్నావా? నేనేం చేసినా నా మీద పట్టుకుంటావా నువ్వు?
నువ్వు అలాగ అరక ఇట్లా ఏమనుకుంటారదన్నా? ఏమనుకుంటావు? ఎప్పుడేం కొడతావు ఆయన్ని? కాదా, ఏదో నీ గురించి సీరియస్గా చూస్తున్నాడు. వచ్చా నేను అక్కడ చూసానా? వాడు 2000 పడింది. పడిపోయిందా? ఏదో ఆయన అట్లా చేస్తున్నాడు. 2000 పంపిస్తాను. పంపిస్తాడా? ఏందో సీరియస్ చూస్తున్నాడు ఆయన. ఏందో చేస్తున్నాడు. అలా నేను సీరియస్ దాంతో పొడిసొద్దు వద్దు. అచ్చా అని నేనేం నువ్వు చెప్పానా? నేనేం చూడలేదు. నువ్వేటి నువ్వు లేకపోయినా కనిపించి చెప్పేస్తున్నావు కదా అన్నీనా? ప్రతిదానికి వద్దొద్దులే, నువ్వు సీరియస్ అవుతానా? వద్దు, నువ్వు వెళ్ళిపోయి కార్లో కూర్చొని చెప్తా. నువ్వు సీరియస్ అవుతానా? వద్దు, నువ్వు వెళ్ళిపోయి కార్లో కూర్చొని చెప్తా. నేను వస్తా. అయిపోయినట్టేనా? అయిపోయినట్లే, నేను వస్తా. అన్నా అదేం తినేసి వెళ్తురా? వస్తాను మళ్ళీ ఎప్పుడైనా తెలియదు. మీరు బంధువులు అవుతారు కదా రేపు పొద్దున. అప్పుడే చుట్టాలు అయిపోయారేమిట్రా? వస్తాడులే, నీకు ఎత్తుక్కుంటే బంధువు ఎలాగ అవుతాడు? ఇంటి పేరు బంధువు. ఇంటి పేరు బంధువు. ఈడతనైతే మాకు బంధువు అవుతాడు ఏమనుకో. ఎవరు లేదని ఇంటి పేరు మా సరే పో. సరే అయితే మళ్ళీ ఏంటి కాలు ఎగరేసి పళ్ళు కొరుకుతాను ఆయన చూసి. అచ్చా నేను చేశానా? కాలర్ ఎగరేసి అలాగే చేయలేదు. కాలర్ ఎగరేసి అలాగే చేయలేదు. అదే నేను చేయలేదు. కారం కరిపి చెప్తాను మనిషి. నువ్వు అనలేదు ఎట్లా? ఇట్లేదంటే నేను అక్కడ ఏ మామూలుగా అనుకోవడం తప్ప. అట్లన్నావా? లేదు, అట్లా మామూలుగా అనుకో. పళ్ళు కొరకలేదు. ఇలాగ మామూలుగా అనుకున్నాను అంతేలే. నువ్వు ఛాలెంజ్ లెక్క ఇట్లా ఏమనలే కదా, ఏం చూపించి. అలాగే ఎందుకు అంటాను? నేనేదో కన్ఫ్యూజ్ అయ్యాను. కార్లో కూర్చోపో చెప్తా. అదే నువ్వు వేటనా ఆ మనిషిని చూసి కూడా నువ్వు మాట్లాడితే వేటనా? ఎందుకో నేను ఊరికే నిష్కారణంగా నేను లాస్ అయిపోతున్నాను, నేను టెన్షన్ పడిపోతున్నాను ఊరికే. ఇప్పుడు కొట్టాను కదా ఆల్రెడీ 2000. పుట్టినావు, నీకు మళ్ళీ ఇయ్యాలి కదా. మరి కాదా? అచ్చా మళ్ళీ అతన్ని మరి కాదా? అచ్చా మళ్ళీ అతన్ని పిలుస్తున్నావు అంటే ఇయ్యాలంటే ఎప్పుడు ఇస్తాడు అడుగుతా. ఎవరు అతను? అతనికి ఇస్తాడు అందుకు. నీకు నేను కొట్టన్నా మరి అతను అడిగి కావాలంటే నాకు నువ్వు అడిగి తీసుకో అయితే. నేను నీ ముందర అడుగుతాలే బ్రదర్. మళ్ళీ అతను బ్రదర్ అచ్చా నువ్వు ఏ కొంపలు ముంచినట్టున్నా? అడుగుదాం. నీకు ఎప్పుడు కావాలో తెలియాలి. అతన్ని పిలుస్తున్నావు? అతనికే ఇస్తాడు అందుకు. ఒకటి, ఇతను డబ్బులు 2000 ఇచ్చినాడు కదా, నాకు మళ్ళీ ఎప్పుడు ఇస్తారు? లేకపోతే ఇంటికాడికి వచ్చి చొక్కా పట్టుకొని కొడతా అంటున్నాడు. అది జీతం డబ్బులని అవి అని అన్న కోపం పడకనే. మాటలు చూస్తే కోటలు తాడుతున్నావు, మనిషి చూస్తే పెట్టలాగున్నావు. అదే డబ్బులు ఇచ్చింది కూడా అలా అడగడం తప్పేనా? ఏంటి నువ్వు నాకేం అప్పిచ్చావా ఏంటి? అప్పు కాదు, అన్నికి ఇచ్చాను కదా, అన్ని నీకు ఇచ్చాడు కదా. అంటే నువ్వు నాకు అప్పిచ్చినావా? బాబు అప్పు కాదు అది. అందుకే అంత సీరియస్ అయిపోతున్నా. అప్ప అతను నలమను నువ్వు కాళ్ళు కూర్చో. నాకేదో అప్పిచ్చినట్టు అదే కదా రూపాయి చూపిస్తున్నాడు. ఫోన్ చేసి అడుగు. ఫోన్ చేయి, నువ్వు ఫోన్ చేసి అడుగు. భోజనం చేయను కొద్దిగా. భోజనం వస్తాను. మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ రావడం కాదు కదన్నా. నేను పిలిపిస్తా కదా. నువ్వు ఉండవా? కాదు కదన్నా, నేను పిలిపిస్తా కదా. నువ్వు ఉండవా? మళ్ళీ నా కోపం పెంచినట్టు ఉన్నావు. మళ్ళీ అనే మిమ్మల్ని కదన్నా ఎత్తన్నా అడుగుతాను. సరే నేను వెళ్తాను. భోజనం చేసి వెళ్ళనా అని అన్నా. నేను మామూలు పిలిచిపోతాను ఇప్పటి నుంచి. ఏంటి నువ్వు అసలు ఎందుకు నువ్వు ఇట్లా రచ్చలు చెప్పుకుంటున్నావు? అయిపోయింది కదా. పెట్టినారు ఆ డాక్టర్ మ్యాటర్లో. డబ్బులు పోతే కానీ నిజం చెప్తాను. అంటే డబ్బులు రావు మళ్ళీ వెనక్కి. ఏది 2000 తల్లి అకౌంట్లకి ఇవి ఇంకా తల్లి అకౌంట్లకి ఇవి ఇంకా బాబు లల్లి వాళ్ళ ఇంకోటి హస్బెండ్ అంటే ఇంకా పెళ్లి వాళ్ళు బావ అవుతాడు అంతే. అతనా? లల్లికి ఇంకా పెళ్లి కాలే. అతనా? లల్లికి ఇంకా పెళ్లి కాలే. ఏది చిన్నప్పుడు ఎప్పుడు అనుకున్నానట్టు. ఇప్పుడైతే లేదు. ఇప్పుడు లల్లి ఇంకా ఇప్పుడు ఎవరినో ప్రేమిస్తానంటే టాక్ వచ్చింది. ఈ వారంలో ఎవరితో ఫోన్లో మాట్లాడుతానంట. వాడిని పెళ్లి చేసుకోవాలని ఉంది. మాట్లాడుతానంట. వాడిని పెళ్లి చేసుకోవాలని ఉంది. లల్లిని పెళ్లి చేసుకునేది కూడా ఆస్తిపాసుల కోసం. తుక్కు లెక్కుంది లల్లితో. మరి దాంట్లో మన ఏంటి ఇతను కాదు కదా బావా ఇవ్వాలనుకుంటారు. అందుకు భర్త అని చెప్పుకుంటారు. అట్లా ఇంకా పెళ్లి కాలే. బాబు చేసుకున్న కోసం ఆ డబ్బులు కూడా ఆ డబ్బులు ఏదో కొట్టాను కదా. తర్వాత ఎత్తాడా మనిషి డబ్బులు? ఎవరు ఆ మనిషి? లల్లి కోసం ఆ మాత్రం చేయలేవా? వాళ్ళ బావికి ఎందుకు ఎత్తాను? అలాంటికి ఎత్తాను కానీ నీకు ఈ సబ్జెక్ట్ ఇంకా అర్థం కాలేదు. నేను పోయి వస్తాను. ఎక్కడికి వెళ్ళిపోతావా? ఆగు. ఏవి 2000 మరి వాళ్ళ బావ తెలియని లల్లితో ఎవరు మాట్లాడతారో ఫోన్లో. మరి చేసుకోడు కదా. చేసుకోకపోతే మాత్రం ఊరికి ఇడిచి పెడతారా? వీడు ఆ మనిషినా?
ఎవరు మాట్లాడుతాడు ఫోన్ లో? వెనకతలు ఉన్నారు అక్కడ. కాదు వచ్చా మళ్ళా బాబుని పిలుస్తున్నావు మళ్ళీ ఉన్నారు అక్కడ. కాదు వచ్చా మళ్ళా బాబుని పిలుస్తున్నావు మళ్ళీ. అవును ఎందుకు పిలుస్తున్నావు? నా 2000 ఇచ్చి నాకు పడిందే జీతం, ఇప్పుడు పడింది నాకు. నువ్వు నాటకాలు ఆడద్దు, నువ్వు సాయంత్రం తీసుకో. ఇప్పుడు ఖర్చు పెట్టుకునే మళ్ళీ సాయంత్రం ఇచ్చేస్తా. సాయంత్రం అంటే మరి ఇంటికేట్ అవ్వాలి నేను. ఏది డబ్బులే కాదు మళ్ళీ అతను పిలుస్తా పెట్టి తెలుస్తా కదా నీకు. వచ్చి కొద్దిగా ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నాయంట, లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలి అంటున్నాడు. బయట తీసిపోదాము అంత లైఫ్ అనేది దానికి హ్యాపీ కదా. ఆగనా నేను మాట్లాడింది వేరా, చెప్పింది ఒకటే. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పదాబ్రా అనే ఆగనే. లేలే నువ్వు లైఫ్ నీది, నువ్వు ఇచ్చిన దానికో నువ్వు ఎంత ఇచ్చినావో మొత్తం నీకు రిటర్న్ ఇచ్చేసి నేను పూలలో అటు దింపడం, కొత్త బట్టలు కూడా తీసిళ్ళంట, కద్దరేస్తాడంట బయట. నేను అడిగాను ఒక్క అయితే బాగుంటది, మనకు కూడా ఫుల్ ఫ్లెక్స్డ్ కలర్ కనబడుతుంది. రెడ్ నీట్ రెడ్ కరెక్ట్ కనబడుతుంది. అంటే రెడ్ అంటే ఎట్లా అనుకుంటాను? ఏంటి గుద్దుతే ముక్కులో రెడ్ కారుతుంది, షర్ట్ రెడ్ అవుతుంది, డొక్కలేని అన్నీ చెప్పేస్తారు ఇక్కడే, చెప్పకూడదు అవన్నీ. కలర్ అన్నాను కోడ్ అది కలర్ అంటే కూడా నీకు అర్థం కాలేదు కొన్ని కోడ్ బోర్డు. రా పదా లైఫ్ ఎంజాయ్. మరి చెయ్యద్దండి ఇక్కడ. ఆగండి ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోదాం? రావు నువ్వు మాతో ఎంజాయ్ చేయొద్దు కానీ ఇక్కడ మామూలు చేసుకుంటాను. నాకు చదువు చిన్న చిన్న ఇట్లకి కంగారు అయిపోతాడు అన్నా. ఎందుకన్నా చెప్పనా సార్ నువ్వు పోతుంది మాట్లాడతాను. లల్లీని పెళ్లి చేసుకోవాలని చాలా మంది ట్రై చేస్తున్నారు. సీరియస్ ఓపెన్ చెప్పేస్తాను, చాలా కోట్లు ఆస్తుంది. అమ్మాయి కూడా చాలా చూపు ఉంటుంది. ఎవడు చేసుకునేవాడు అదృష్టవంతుడు. కావాలంటే బావని సైడ్ చేపించేస్తా. బావనా సైడ్ చేపించేస్తాను. ఇప్పుడు 2000 ఇచ్చినావు కదా, అది లెక్కలేక వేసుకో. మెత్తికి బావని కూడా నువ్వు క్లోజ్ అయిపో. అతను క్లోజ్ చేసుకున్నా. నువ్వు కష్టపడతాను డాక్టర్ కోసమే. డాక్టర్ కోసం కాదు, లల్లి కోసమే. లల్లి కోసం అంటే ఎవరు లల్లి? అదే నువ్వు చెప్పావు కదా బాగా, అది మరదలు. అవునులే, లల్లి ఎవరి కోసము? ఎవరికి లల్లి? డాక్టర్కే కదా. అదే నీ కళ్ళల్లో ఏదో వేరే రకంగా కనబడతా. డాక్టర్ కోసమే కదా నువ్వు ఇదంతా శ్రమ పడతాండేది. డాక్టర్ కోసమే కదా నువ్వు ఇంత డబ్బులు ఇస్తాను. నువ్వు చెప్పవు కదా. చెప్పలే, వాడెవడో కానీ భార్య అదృష్టం. దానికోసం నిజమే, భార్య అదృష్టం. దానికోసం నిజమే, భార్య వాడు నక్కతో దొక్కినోడే ఎవడో మాట్లాడుతాడు ఫోన్లో. అంటే ఇప్పుడు వచ్చి అయితే అవ్వలేదు. అయితే ఎవరు అవ్వలేదు, మళ్ళీ చెప్పలేదు. నువ్వు బాగా హుషారు, డాక్టర్తో మంచి పేరు సంపాదించుకో. లల్లి నువ్వు మళ్ళీ అక్కడ చెప్పేస్తావు. నేను చెప్పలే, చెప్పవు కదా. డాక్టర్ని లల్లిని బాగా 2000 నేనైతే అడగనా? అడగద్దులే, మళ్ళీ ఏదో ఇబ్బంది ఉందంటే అవన్నీ ఉత్తుత్తే కదా. అది తెలుసు నాకు. లల్లిని డాక్టర్ని బాగా ట్రాక్లో పెట్టుకోమను, లైఫ్ సెటిల్. డాక్టర్కి చెప్తాను నేను. అదే ఎట్లా పడేసుకోవాలో, ఎట్లా సెట్ చేసుకోవాలో అది డాక్టర్ నా పనిలో ఉండమని. సైడ్ చేసేస్తా కదా. నేను చేసేస్తాను నీకేమి. ఓకే మళ్ళీ నిజమే. ఏమి సైడ్ చేస్తావా చేయలేవా? నేను చేస్తా కదా. నిజమేనా? మాట అయిపోయాను. లల్లిని డాక్టర్ని నేను కలుపుతా. నిజమే. ఓకే సూపర్ సార్. నువ్వు మళ్ళీ అయిపోతే ఎందుకు వస్తాను? నువ్వు ఇట్లా వచ్చే నేను రావద్దా? వద్దు అయిపోతే వద్దు పో, వెళ్ళిపో. నువ్వు చెప్తా కదా. అయితే నేను చూసుకుంటా, నువ్వు చెప్తా కదా. నేను చూసుకుంటా, నువ్వు అలాగే పర్లేదు. అయితే చెప్పను పో. నమ్మచ్చు పో. నన్ను నువ్వు నమ్మితే నువ్వు ఎవరు నమ్మినట్ల పో. పో బాయ్. సరే పో బాయ్.